హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ విజయశ్రీ టిటల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయితే చాయ్ అయితే పెట్టేసిన. ఇది తాగేదా థమ్స్అప్? థమ్స్అప్ కొద్దిగా ఉన్నది, నన్ను తాగట్టాలి. కూల్ లేదు, ఏం లేదు. పరవద్దాం. పాలొద్దా? సరే, పాలొద్దంట. చాయ్ అయితే పోసుకోపోతానా. చాయ్ అలవాటు. చాయ్ 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 4:30 అవుతుంది టైం అయితే. ఇంకా ఇప్పుడైతే చాయ్ అయితే పోస్తూ ఉన్నాను. గిన్నెలు అయితే అన్నీ తోమేసిన. సాయంత్రం మధ్యాహ్నం తిన్నాయన్నీ తోమేసిన. ఇంకేం లేవన్నమాట. చాయ్తో పోసుకొని పోదు. ఇంకెక్కడ వచ్చేసి ఇంకా అక్కడైతే పాలైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. సాయంత్రం అన్నమాట. సాయంత్రం అయితే పాలైతే వెయిట్ చేస్తున్నాను. తాగుతామంటే తాగను అంటున్నా టోనీ అయితే. ఇంకక్కడ సాయంత్రం అన్నమాట. ఇంకా తర్వాత అయితే ఇద్దరికి కప్స్ నేనే పట్టుకొస్తుంటే టోనీ నేను పట్టుకొస్తా, మమ్మీ డాడీకి నేను పట్టుకొస్తా అని. ఇంకా టోనీ అయితే ఒక కప్ అయితే పట్టుకొస్తా ఉన్నాడు, చాయ్ కప్పు. ఇంకా వానికి పోస్తా పాలంటే వద్దని అన్నాడు అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా టోనీకి అయితే పోయలేదు. వద్దన్నాక బలవంతం చేయలేను. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేనైతే పోసుకొచ్చుకో. ఇంకా అక్కడైతే చాయ్ అయితే తాగుతూ ఉన్నాం అన్నమాట. టోనీ చూస్తూ ఉన్నాడు. గొంతులో కాలింది, వేడి వేడి తాగితే కాలిందన్నమాట. ఇంకా అక్కడ టోనీ కనబడుతున్నా కనబడతలేడా అని చెప్పేసి కొద్దిగా డ్యాన్స్ వేస్తాను. కాల యుద్ధాలు చేశారన్న సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇంకక్కడ టోనీ అయితే మంచిగా అని చెప్పేసి వాళ్ళ డాడీ అంటున్నాడు. చపాతీ చూడండి ఎంత మంచిగా వంగిందా. మడత చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే అన్నీ తాల్చి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా కాలుస్తూ ఉన్నాను. మంచిగా ఉంది కదా, సూపర్ వంగుతాయి. మనం చేసే చపాతీలు అట్లుంటాయి, మళ్ళీ వంగుతాయి అన్నమాట. సాఫ్ట్గా మెత్తగా ముసలి వాళ్ళు కూడా మంచిగా తినొచ్చు అన్నమాట. నేను చేసేది అంటే సాఫ్ట్గా ఉంటాయి, మెత్తగా మంచిగా ఉంటాయి. మన పిండి కలుపుట్లోనే ఉంటుంది. అండ్ కలుపుట్లు ఉంటుంది, మడత చపాతీ చేసే విధానం కూడా ఉంటుంది. చపాతీ అయితే ఇంకా ఏమేమిగా రెడీ అయిపోతుంది. కొంచెం అన్ని దిక్కులు వాడితేనే బాగుంటుంది. చుట్టూగా రౌండ్ ఉంటాయి కదా, రౌండ్గా కాగాలి. ఒకటి రెడీ అయిపోయింది. ఇంకా అక్కడ వచ్చేసి చాయ్ అయితే తాగేసిన అనమాట. చాయ్ తాగేసినాకనైతే చపాతీలు అయితే చేసిన, పిండి కలిపి పెట్టేసి ఇంకా అక్కడ చపాతీలు కూడా చేయడం అయితే అయిపోయింది. చపాతీలు అయిపోయింది. ఇంకా టోనీకి నూనె పెట్టమంటే నూనె పెట్టేసి ఇంకా ఆయిల్ అయితే అక్కడ పెట్టేసిన అన్నమాట. ఇంకా పని మొత్తం అయిపోయింది. ఎగ్స్ కర్రీ ఒకటి ఇంకా వండితే పని అయిపోతుంది అన్నమాట. చపాతీలు అయితే చేసి పెట్టేసుకున్నాను. ఎగ్స్ పొయ్యి మీద పెట్టిన దొబ్బుకుంటూ వస్తూ ఉన్నాడు. అరే ఏంది అట్లా దొబ్బుకుంటూ వస్తున్నావు అని నేనే అంటా ఉన్నాను.
సడన్గా దొబ్బేసిండని చెయ్యి. అరే ఏంద్రా అట్లా పోతున్నావు అన్నట్ల అంట కూడా చూస్తలేడు టోనీ. దొబ్బుకుంటూ వస్తా ఉన్నాడు. జోక్ అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ వచ్చేసి ఇది ఈరోజు మార్నింగ్ అనమాట. మార్నింగే లైట్ వేయలేదు, కొద్దిగా చీకటిగా ఉంది. ఇంకా అక్కడ వచ్చేసి మార్నింగ్ లేచి అయితే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయినాక తర్వాత అయితే ఇంకా ఇల్లంతా అయితే ఉడిచేస్తూ ఉన్నాను అనమాట. అంటే కొట్టేస్తూ ఉన్నాను, ఇల్లు చిమ్ముతూ ఉన్నాను. ఇంకా అది చిమ్మేసి తర్వాత అయితే ఇంకా పాలు ఇట్లా అవన్నీ అయితే పెట్టాలి. ఫస్ట్ అయితే నేనైతే ఫ్రెష్ అప్ అవుతాను, మెయిన్ పాయింట్ అదొకటి. ఇంకా ఫస్ట్ ఫ్రెష్ అప్ అయినాకనే తర్వాత ఇంక ఇల్లంతా మాఫ్ అయితే పెట్టేస్తాను, చిమ్మిస్తాను ఇల్లు. ఇంకా అక్కడ లైట్ వేయలేదు, అందుకే కొద్దిగా చీకటిగా ఉందనమాట. మన కిచెన్లోనే వేసిన, హాల్ రూమ్లో వేయలేదన్నమాట. ఇంకా అక్కడైతే ఇల్లు చిమ్మడం అయితే అయిపోయింది. ఈరోజు వీడియో అయితే ఏంటే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.